అమెరికాలో 133 మంది విద్యార్థులకు నిలిపివేసిన ఎస్ఈవిఐఎస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను కోర్టు పునరుద్ధరించింది. దీనిలో అధిక మంది భారత్కు చెందిన వారే ఉన్నారు. అమెరికా విదేశాంగ శాఖ వీరి వీసాలను రద్దు చేయడంతో పాటు ఎస్ఈవిఐఎస్ను టర్మినేట్ చేయడంపై విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు వారు బాధను అర్థం చేసుకుని సూపర్ తీర్పును ఇచ్చింది. మరోవైపు అక్కడి ప్రభుత్వ ఏజెన్సీల వాదన భిన్నంగా ఉంది. ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడ్డారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా చెప్తున్నారు. కానీ ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు. అయినా సరే వాళ్లను అనుమానించి వీసాలను రివోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఇక ఇమిగ్రేషన్ లాయర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం సరికాదని పేర్కొంటున్నారు. విద్యార్థులు ఏ తీవ్ర నేరాలు చేయకపోయినా వారి లీగల్ స్టేటస్లను తొలగించారు అని చెప్తున్నారు. క్యాచ్ అండ్ రివోక్ పేరిట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చర్యలు చేపట్టాలని అప్పట్లో ఆదేశించారు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని ఏ చిన్న అనుమానం వచ్చినా అన్ని సరిగ్గానే ఉన్నా సరే వీసాలను రివోక్ చేసేయాలని చెప్పుకొచ్చారు. దీంతో విద్యార్థి వీసా ఉన్న వారి పరిస్థితిని ఏఐ టూల్స్తో సమీక్షిస్తారు. చివరికి వారి సోషల్ మీడియాను కూడా పరిశీలిస్తారు. ఈ ప్రోగ్రాం కింద దాదాపు 300 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి ఇప్పటికే. వీరిలో సగం మంది భారతీయులు, చైనీయులు, నేపాలీలు, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్కి చెందినవారే. అమెరికాలో చాలా మంది భారతీయులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద ఉన్నారు. దీంతో వారికి తాత్కాలికంగా అక్కడ పనిచేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా స్టెమ్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 36 నెలల పాటు అక్కడ పని చేసుకోవచ్చు ఈ ఓపీటీ ద్వారా. సో ఈ సమయంలో వారు H1B వర్క్ వీసాని పొందడానికి, సాధించుకోవడానికి వారధిగా వాడుకుంటారు. సో ఈ ఓపీటీ స్టేటస్ పోతే గనక అమెరికాలో వారి భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంటే చదువుకున్న వారు చదువు పూర్తి చేసేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడానికి, H1B వీసా పొందడానికి కొంత సమయం అవసరం. సో ఆ సమయంలో వారికి ఉద్యోగం చేసుకోవడానికి అక్కడ వీసా పర్మిషన్ అనేది, ఈ ఓపీటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్నే తొలగించే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పి అక్కడ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో తాజాగా ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటివి చాలా చిన్న చిన్న కారణాలతోనే విద్యార్థి వీసాలను రద్దు చేస్తున్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ పేర్కొంది. సో ఒక విద్యార్థి పైన అయితే గృహహింస కేసు నమోదైందని వీసా రద్దు చేశారు. తాజాగా రద్దయిన 327 మందిలో కేవలం 2 మాత్రమే స్వల్ప రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిగతా వారికి ఏ నేర చరిత్ర లేకపోయినా వాళ్ళ వీసాలను రివోక్ చేసేశారు. అసలు అమెరికా విదేశాంగ శాఖ వీసాలను రద్దు చేయడానికి సరైన నిబంధనలు కూడా లేవని లాయర్లు పేర్కొంటున్నారు.